పసుపు దొడ్లు తవ్వుకోవడానికైతే మేమైతే వీళ్ళు చేసుకుంటున్నామండి. వీళ్ళైతే మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను. మేము ఒకళ్ళ పనికి వెళ్తే వారు మా పనికి రావడమే వీళ్ళు అంటారండి. చూడండి, మేమైతే చాలామంది కలిసి పసుపు దొడ్లు అయితే తవ్వుతున్నాము. పసుపు దొడ్లు ఇప్పుడు పని అవుతుంది కాబట్టి, పసుపు పని అవుతుంది కాబట్టి మేమైతే ఈ పసుపు పని అనేది చేస్తున్నాము. చూడండి, మా బాబాయ్ వాళ్ళ పసుపు చాలా చాలా బాగా బలిసిందండి. ఎందుకంటే 3 ఇయర్స్ తవ్వలేదండి. యాక్చువల్ చెప్పాలంటే 2 ఇయర్స్ ఉంచుతాము. కాకపోతే 3 ఇయర్స్ ఉంచడం వలన అయితే పసుపు అనేది చాలా ఎక్కువగా తేలుతుంది. చూడండి, అలాగే సరుకు కూడా చాలా ఎక్కువగా వచ్చున్నది. ఇదిగోండి, చాలా చాలా బలంగా ఉందండి. నేచురల్గా పండించే పసుపు సరుకు చూడండి, చాలా ఎక్కువగా ఉందండి పసుపు అయితే. ఇదిగోండి, పిన్ని అలాగే నానమ్మ వాళ్ళు అయితే చేస్తున్నారు. చూడండి, సరుకు అయితే చాలా ఎక్కువగా తేలుతుంది. చూడండి, పసుపు అయితే చాలా ఎంత ఎక్కువగా ఉందో. అలాగే వీటిని తవ్విన దాన్ని ఇలా ఉడకబెట్టుకొని వీధి ముందు ఆరేస్తారండి. చూడండి ఎంత ఎక్కువ అయిందో, చాలా ఎక్కువ అయిందండి పసుపు. అలాగే మా పసుపు దొడ్లు కూడా ఈ సంవత్సరం తవ్వడం ఉంది. అదైతే లాంగ్ వీడియో చేస్తానండి, ఎంత వచ్చిందో ఏటి సంగతో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.